హే ఫ్రెండ్స్, ఆంబర్ క్రోంబీ అండ్ ఫించ్ అనే ఒక రీటైల్ కంపెనీలో వాట్ ఈస్ బైండ్ అని చెప్పి అడిగారనమాట. ఎక్కువ ఫ్రెషర్స్ని, ఇంటర్మీడియట్ డెవలపర్స్ని కాల్ బైండ్ అప్లై గురించి అడుగుతారు. ప్రీవియస్ వీడియోలో కాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో బైండ్ని ఎలా వాడాలో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మహేష్ బాబు అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ నేను తీసుకున్నాను. దీంట్లో ఇంట్రడక్షన్ ఉందన్నమాట. ఈయన స్టేజ్ మీదకి వచ్చి ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా చేసుకుంటారు అందరికీ తెలిసిందే. మహేష్ బాబు డాట్ ఇంట్రడ్యూస్ అని చెప్పి మెథడ్ పెట్టుకుంటే మనకి హాయ్ ఐఎమ్ మహేష్ బాబు అని చెప్పి వస్తుంది అనమాట. సర్లే, ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన స్టేజ్ మీదకి వస్తే ఎట్లా, కానీ ఈయన దగ్గర ఇంట్రడక్షన్ స్క్రిప్టే లేదనమాట. ఆయన పక్క మహేష్ బాబులో ఉన్న ఫంక్షన్ని తీసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ దిస్ డాట్ నేమ్ అని చెప్పి పెట్టాం కాబట్టి ఇది ఈ నేమ్ కాంటెక్స్ట్ పాయింట్అవుట్ చేస్తుంది. సో దీన్ని మనం సరి చేయడానికి మనం ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్ తీసుకొని మహేష్ బాబు డాట్ ఇంట్రడ్యూస్ అనే ఫంక్షన్ని మనం కాపీ కొట్టి ఓకే దీంట్లో డాట్ బైండ్ అండ్ అల్లు అర్జున్ మనం ఆబ్జెక్ట్ పాస్ చేసేస్తే చాలు, మనకి ఆటోమేటిక్గా ఇక్కడ హాయ్ ఐఎమ్ అల్లు అర్జున్ అని చెప్పి వచ్చింది. ఎందుకంటే ఈ బైండ్ అనేది దిస్కి కాంటెక్స్ట్గా ఉంటుంది. సో ఈ దిస్ డాట్ నేమ్ అనేది ఈ ఒక అల్లు అర్జున్ నేమ్కి పాయింట్అవుట్ చేస్తుంది. సర్లే, ఈసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ప్రభాస్ డాట్ క్రియేట్ చేయు అన్నారనమాట. ఓకే, ఇక్కడ నేను క్యారెక్టర్స్ మార్చాను కానీ క్వశ్చన్ ఇలా ఉండదన్నమాట. ఓకే, సో మహేష్ బాబు డాట్ ఇంట్రడ్యూస్లో బైండ్ కదా, ఇక్కడ మీరు చూస్తే అల్లు అర్జున్ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా. సో నేను డైరెక్ట్గా ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు డార్లింగ్ అని చెప్పాను. సో ఇక్కడ దిస్ డాట్ నేమ్ అనేది ఓకే ఈ నేమ్కి పాయింట్అవుట్ చేస్తుంది అండ్ మనకి ఆన్సర్ ఇది వస్తుంది. అండ్ హియర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు తగ్గేదేలే.